ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆయుర్వేదంలో ఒక భాగం అయినప్పటికీ కూడా ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి? ఎలా ట్రీట్ చేస్తారు? మేము అంటే దీనికి ఫ్లవర్ థెరపీ అని పేరు పెట్టాము. ఎందుకంటే ఆహ్, ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లవర్సే వాడతాం దీనికి ట్రీట్మెంట్‌లో. ట్రీట్మెంట్‌లో. హుహు. బేసికల్‌గా ఇదేంటంటే ఆయుర్వేదంలోని ప్రభావ శాస్త్రం మీద పనిచేసేది. ఇవాళ రేపు ఏంటయిపోయిందంటే అంటే ఆఫ్టర్ బ్రిటిష్ ఇన్వేషను, కొలనైజేషను ఆయుర్వేదం గతి కూడా మార్చేశారు. మొత్తం ఏంటంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇదిగో లక్షణాలను చూసి చేసేస్తుంటారు. లక్షణాలు చూసి అంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఒక కాన్సెప్టే. బేసికల్‌గా ఆయుర్వేదం అంటే ద సబ్జెక్ట్ ఆఫ్ లైఫ్. అందుకని మా క్యాప్షన్ కూడా ఏమొస్తదంటే హీలింగ్ లైఫ్ నాట్ జస్ట్ ద బాడీ. రైట్. ఇప్పుడంతా ఏంటంటే బాడీకే హీలింగ్ ఉంది మనకి. పీపుల్ ఆర్ జస్ట్ లుకింగ్ అట్ ద సిమ్టమ్స్. సో, మొత్తం కెమికల్ ఇంటరాక్షన్ అనమాట. కాకపోతే మనదేంటి గుణం, వీర్యం, వికల్పం ఇవన్నీ చూసేవాళ్ళు ఒక ఒక ఒకప్పుడు. అంటే ఇప్పుడు ఉసిరికాయ తిన్నాం. అది నాలుక దగ్గర ఒక రుచి ఉంటది. కడుపులోకెళ్ళినాక ఒక ఆఫ్టర్ టేస్ట్ స్వీట్‌నెస్ వస్తది. అది డైజెస్ట్ అయిన తర్వాత మళ్ళీ దాని తత్వం మారుతది బ్లడ్ లెవెల్‌లో. సో, ఇవన్నీ చూసుకొనే మందులు చేసేవాళ్ళు. ఇప్పుడేంటి ఈవెన్ మన ఆయుర్వేద ప్రిస్క్రిప్షన్స్ కూడా చాలా సింప్టమాటిక్‌గా ఇదిగో లివర్‌కి ఇది చేస్తది, ఇది స్టిమ్యులేట్ చేస్తది. కాకపోతే మీలో స్టిమ్యులేట్ చేస్తదా లేదా అని చూడట్లేదు. అంటే ముందు భోక్త కూడా ఇంపార్టెంట్. అంటే మూలం ఏంటి కాకుండా పై కనిపించే లక్షణాలకి ఎక్కువగా ట్రీట్మెంట్ ఆ! జరుగుతోంది. దానికి కారణం ఏంటి? దాని మూలం ఏంటి అన్నప్పుడే కదా మనకు ఆ మనకి సొల్యూషన్ యాక్చువల్ దొరుకుతుంది. సొల్యూషన్ వస్తది కదా! దొరుకుతుంది. రూట్ రైట్. కాజ్‌కెళ్ళకపోతే మనకి సొల్యూషన్ రాదు. దొరకదు. రైట్. సో, మనకి ఇవాళ రేపు ఏమైపోయిందంటే అన్‌క్యూరబుల్ డిసీజెస్ అనేవి ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఏంటి మీకు ఒకళ్ళో వస్తాయి, ఒకళ్ళో రావు. ఇప్పుడు మలేరియా ఉందనుకోండి. ఆ మలేరియా దోమ ఎవరికి కుట్టినా మలేరియా వస్తది. కానీ అందరికీ డయాబెటిస్ రాదు. అందరికీ థైరాయిడ్ ప్రాబ్లమ్ రాదు. అంటే మనకి 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, ఈ 20 ఇయర్స్‌లోని ఆ డిసీజెస్ టైప్ అనేది మారిపోయింది. ఇప్పుడేంటి మొత్తం లైఫ్ లాంగ్ మెడిసిన్స్‌తో సస్టైన్ చేయాల్సిన డిసీజెస్ వస్తున్నాయి. దీస్ కెన్ బి జనరల్లీ కేటగరైజ్డ్ యాస్ మెటబాలిక్ ఇంబాలెన్సెస్. బాడీ యొక్క మెటబాలిజం ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఫంక్షన్ అవ్వనప్పుడు ఈ ఈ డిసీజెస్ డిసీజెస్ వచ్చే అవకాశాలుంటాయి. వస్తది. హ్మ్. దీన్ని హోమియోస్టాసిస్ అంటాం. అంటే మెయింటైనింగ్ ఎ స్టెడీ స్టేట్ వితిన్ ద బాడీ. హెల్త్ ఈజ్ సంథింగ్ విచ్ హాస్ టు బి మెయింటైన్డ్. ఇట్ ఈస్ నాట్ గివెన్. అంటే మనం పుట్టినప్పుడు హెల్తీగా పుడతాం. బీయింగ్ హెల్తీ ఈజ్ ద యాస్పిరేషన్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. కానీ మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇట్స్ లైక్ బాడీ బిల్డింగ్. ఇప్పుడు నేను బాడీ బిల్డింగ్ కోసం బాగా కష్టపడి ఒక సంవత్సరం జిమ్‌కెళ్ళి చేశానండి. నెక్స్ట్ ఇయర్ ఒకసారి పెంచాను కదా అని వదిలేస్తే ఉంటదా? ఎప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఉండదు. దట్ ఈస్ హెల్త్ కూడా అంతే. ఆ విషయం మర్చిపోయాం మనం. ఇప్పుడంతా ఏంటి ఓకే. జబ్బొచ్చిందా మాత్రేసుకో. జ్వరం వచ్చిందా మాత్రేసుకో. డయాబెటిస్ వచ్చిందా అంతే. మాత్రేసుకో. టాబ్లెట్ సొల్యూషన్ అయిపోయింది ప్రతిదానికి. ఆ! అంటే అన్‌లెస్ అండ్ అంటిల్ ఆహ్, యూ సఫర్ ద సింప్టమ్స్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ దే ఆర్ హెల్తీ. ఓహ్! రైట్. హ్మ్. హ్మ్. హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. నేను కష్టపడాలి ఆహ్, అనేది మర్చిపోతున్నారు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు టాబ్లెట్ యేసుకుంటే మళ్ళీ నయం అయిపోతది అనుకుంటున్నారు. కానీ అలా నయం అవ్వదు. సో, మేము వెళ్ళింది ఏంటంటే రూట్ కాజ్‌లోకెళ్ళామండి. ఫ్లవర్స్ ద్వారా. ఫ్లవర్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది మనకి స్పెసిఫిక్‌గా విజ్ఞానమయ కోశం మీద పనిచేస్తది. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే పంచకోశాలు అంటాము. రైట్. ఆ! అంటే అన్నమయ కోశం అంటే మన ఫిజికల్ గ్రాస్ బాడీ. దీనిలో జరిగే కెమికల్ రియాక్షన్స్. ఇప్పుడు ఇన్సులిన్ సరిపోవట్లేదు. ఇన్సులిన్ ఇస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. హార్ట్ బీపీ ఎక్కువవుతుంది. ఏదో ఒక సెడేటివ్ టైప్ మెడిసిన్ ఇస్తే కంట్రోల్ అవుతుంది. సో, దీస్ ఆర్ ఆల్ కెమికల్ ఇంటరాక్షన్స్ గ్రాస్ బాడీ. దానిపైన మనోమయ కోశం ఉంటది. అంటే మనస్సు, ఎమోషనల్ బాడీ. ఇప్పుడు మీకు బాగా యాంగ్జైటీ ఉందనుకోండి, కంపల్సరీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది. సో, యాంగ్జైటీ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది. లింక్ అవన్నీ. ఆ! లింక్ ఉంటుంది. ఎమోషన్స్ కూడా కెమికల్ యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తది. అలాగే భయం ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్ వస్తది.
సో మీరు అన్లెస్ అండ్ అంటే యాంగ్జైటీ క్లియర్ చేస్తే కానీ లాంగ్ టర్మ్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయలేరు వీళ్ళకి, యాంగ్జైటీ ఉన్న పీపుల్కి. దానిపైన విజ్ఞానమయ కోశం ఉంటుంది. విజ్ఞానమయం అంటే, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం కలది. మన శరీరంలో ప్రతి సెల్కి ఉండే నాలెడ్జ్ని విజ్ఞానం అంటాం. అంటే ఒకటే జీన్ కదా, ఇక్కడ హెయిర్ కింద మారుతుంది, ఇక్కడ ఐ లోపల లెన్స్ కింద మారుతుంది, లివర్లో బైల్ ప్రొడ్యూసింగ్ సెల్స్ కింద మారుతుంది. సో దెర్ ఇస్ డైవర్సిటీ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ ఎనీ సెల్ కెన్ డూ, బట్ ఒక స్పెసిఫిక్ రోల్ క్రియేట్ చేయాలి. ఆ రోల్ని అది కరెక్ట్గా ఫంక్షన్ చేయడమే దాని విజ్ఞానం ఓకే. శరీరంలో. అంటే ఇప్పుడు మైటోసిస్ అవ్వాలి, క్యాన్సర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్కసారి డివైడ్ అయ్యి ఆగిపోయి నేను రోల్ చెయ్యాలి, ఈ రోల్ స్పెసిఫిక్గా పర్ఫామ్ చెయ్యాలి అనే విజ్ఞానం కోల్పోయి డివైడ్ అవుతా ఉంటే క్యాన్సర్ కింద మారుతుంది. రైట్. అంతే కదా, అదేదో బయట నుంచి వచ్చింది కాదు, వచ్చింది కాదు, లోపలే ఇట్స్ అన్ form ఇంటర్నల్ అవుతుంది. డిస్ఫంక్షన్, ఇట్స్ మెటబాలిక్ డిస్ఫంక్షన్. సో ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి యోగా ఒక పద్ధతి. ఏంటి, యోగాలోని ప్రాణాయామం. అంటే ఫస్ట్ మీ బాడీని బాగా స్టేబుల్ స్ట్రెంగ్తన్ చేసుకొని తర్వాత క్లెన్స్ చేసి మీ బ్రీత్ తోటి ప్రాణాన్ని కంట్రోల్ చేయగలగాలి. ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు మహానుభావులు అయిపోతారు అనుకోండి. అంటే మనం చూస్తుంటాం డాక్యుమెంటరీస్లో కూడా, ఋషులు అసలు చలే లేకుండా హిమాలయాల్లో కూర్చుంటారు. మెడికల్ ఇట్స్ ఇంపాసిబుల్ కదా, కానీ ప్రాక్టికల్లీ వీఆర్ సీయింగ్ దట్ బికాస్ దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ బాడీ మెటబాలిజం. వాళ్ళు కావాలంటే కొంతమంది చూస్తుంటాం, అంటే జస్ట్ పాలు తాగి 5 years 6 years అలా బతుకు. మెడికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్, బట్ అవును. వాళ్ళ మెటబాలిజంని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే ఆ లెవెల్లోని. బట్ మనం అందరం అంత యోగులు ఋషులు కాదు, మనకు అంత ఇది లేదు. కాబట్టి కామన్ మ్యాన్కి డివైస్ చేసింది ఏంటంటే, ఈ ప్రాణాయామంలో చక్రాలు, నాడులు, వీటి ద్వారా ప్రాణం ఫ్లో అయ్యి మన మెటబాలిజంకి ఇన్పుట్స్ అందిస్తూ ఉంటుంది అనేది. ఒక రకంగా ఇట్స్ ఎ మచ్ డీపర్ హార్మోనల్ సిస్టమ్. హార్మోన్స్ మన ఫిజికల్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంటాయి కదా, అలాగే దాంట్లో ఇంకా సబ్ డివిజన్స్ ఉంచుకొని మన ప్రాణమే ఫ్లో అయ్యి మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది అనేది మన కాన్సెప్ట్. ఓకే. సో ఈ ప్రాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ దేవీ దేవతల్ని వాడుకున్నారనమాట. అంటే ఇప్పుడు మూలాధార చక్రం ఉందనుకోండి, అందులో ఇంద్రుడు అంటే డైరెక్ట్ దేవుడు అవ్వాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ దట్ ఎనర్జీ ఇన్ ద నేచర్ అండ్ వాట్ ఈస్ దట్ ఎనర్జీ విత్ ఇన్ యూ. మీ లోపల ఏ ఆస్పెక్ట్ని అది రెప్లికేట్ చేస్తుంది. అలాగే బ్రహ్మ మూలాధార చక్రంలో, బ్రహ్మ ఏంటి, క్రియేషన్. సో ఈ ఎనర్జీ గతి తప్పినప్పుడు ఎక్కువ క్రియేట్ అవుతుంది, క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అవును. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ప్రాక్టికల్లీ రాదర్ దెన్ ఏదో భక్తి ఇదొక్కటే కాదు, మనకి చాలా హిడెన్ సైన్స్ అంతా కూడా పురాణాల్లోని వేదాల్లోని దాచిపెట్టి ఉంచారు. సో దట్ పీపుల్ వోంట్ ఫర్గెట్ ఇట్ ఆర్ మిస్యూజ్ ఇట్. సో ఈ ఒక్క ఆస్పెక్ట్ని మేము తీసుకొని ఏవైతే మన విజ్ఞానమయ కోశం పాడవడం వల్ల వచ్చిన డిసీజెస్ ఉన్నాయో వాటిని క్యూర్, అంటే యాక్చువల్గా క్యూర్ చేయడానికి, నాట్ టు మెయింటైన్ దట్ స్టేటస్, ఈ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ అన్ని రెక్టిఫై చేయడానికి ఈ యొక్క సిస్టమ్ని మళ్ళీ రివైవ్ చేసామండి. అంటే ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వాడతారా అండి? అంటే ఏ డిసీజ్కి ఎలాంటి ఫ్లవర్స్ యూజ్ చేస్తూ ఉంటారు? మీ డిసీజ్ స్పెసిఫిక్ ఫ్లవర్స్ అని కాదు, కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ దైవ వృక్షాలు అంటాం. అంటే చెప్పుకున్నాం కదా, చక్రాలు, నాడులు, వీటిలో డిఫరెంట్ దేవీ దేవతలు ఉంటారని చెప్తారు. ఆ యొక్క దేవీ దేవతలకు సంబంధించిన వృక్షాలు వృక్షాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఇంద్రుడు అనుకున్నాం, ఇంద్రుడికి సంబంధించింది దేవదారు వృక్షం. అంటే అది అక్కడ హిమాలయాల్లోని అక్కడ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఆ టైంలో ఆ ఫ్లవర్ అవుతున్నప్పుడు ఆ ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకొని దాని నుంచి మెడిసిన్ తయారు చేస్తాం. ఓన్లీ ఫ్లవర్స్ ద్వారా, ఓన్లీ ఫ్లవర్స్, ఆకులు, ఇంకా వేరే కాయలు ఇంకేం వాడడం. ఎందుకంటే అంటే ఫ్లవరింగ్ అనేది మీకు డైనమిక్ స్టేజ్ ఆఫ్ అ ప్లాంట్. సంవత్సరం మొత్తం మెల్లిమెల్లిగా గ్రో అయింది,
ఫ్లవరింగ్ టైంలో ఒక్క 1 వీక్‌లో ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతది. రైట్. అవును. అంటే దానిలో చలనం వచ్చేది అక్కడ. సో, మీకు పోనీ కెమికల్‌గా తీసుకున్నా సరే, హార్మోనల్ యాక్టివిటీస్ అట్ ఇట్స్ పీక్. మనలోని మన చలనం ఆ యొక్క ఎనర్జీని మనం చెల్లించాలని చెప్పి చూస్తున్నాం కాబట్టి, ఆ ఫ్లవర్సే వాడతాం. బికాజ్ వి యూజ్ ఫ్లవర్స్ ఇట్స్ కంప్లీట్‌లీ సేఫ్ టు యూజ్. న్యాచురల్ వే. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఒకటుండవు. అదొక అడ్వాంటేజ్ మాకు. ఆహ్, సో, ఇప్పుడు మనకి ఏ ఎనర్జీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే కాంబినేషన్స్ కింద వాడుతా ఉంటామండి. అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ కూడా మిక్స్ వాడొచ్చు. చేసుకొని ఒక కాంబినేషన్ తయారు చేసి, ఇప్పుడు థైరాయిడ్ ఉంటే ఓకే. పలానా ఎనర్జీస్ ఇంబాలెన్స్ అయినాయి. వీటిని బ్యాలెన్స్ చేయాలి. అలాగే డయాబెటిస్‌కి డిఫరెంట్ ఎనర్జీస్ ఇంబాలెన్స్ అయినాయి. వీటిని బ్యాలెన్స్ చేయాలి. సో, దేన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిసే తీసుకుందాం. మీకు లివర్ ఫంక్షనాలిటీ చూసుకోవాలి. అంటే మణిపుర చక్రం. అలాగే అడ్రినలిన్ ఫంక్షనాలిటీ చూసుకోవాలి. స్వాదిష్టాన చక్రం. అలాగే మూలాధార స్టెబిలిటీ ఇష్యూ చూసుకోవాలి. సో, వీటిలో డిఫరెంట్ ఎనర్జీస్ ఏవైతే డిస్టర్బ్ అవుతున్నాయో, ఆ యొక్క ఫ్లవర్స్‌తోని మేము మెడిసిన్ చేసిన కాంబినేషన్‌ని మెడిసిన్ కింద ఇస్తుంటాం అన్నమాట. ఓకే. అంటే ఎటువంటి టైప్స్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం అనుకున్న ఎటువంటి డిసీజెస్‌కి ఎక్కువగా ఇది యూజ్ అవుతుందంటారు ఫ్లవర్ థెరపీ? అన్ని మెటబాలిక్ ఇంబాలెన్సెస్ అండి. మీకేంటంటే ఒక 20 సంవత్సరాల క్రితం చాలా రేర్ డిసీజెస్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయినవి. అన్నిటి మీద పనిచేస్తుంది. అంటే మీకు 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే థైరాయిడ్ ఎక్కడ వినేవాళ్ళం కాదు. అవును. అసలు తెలీదు. చాలా మందికి తెలీదు. థైరాయిడ్ గ్లాండ్ ఉంటదని తెలుసు గానీ, అసలు దీనివల్ల ఎంత డిస్టర్బెన్స్ వస్తదని తెలీదు. అలాగే పీసీఓడి అంటే వన్ ఆఫ్ అవర్ అసోసియేటెడ్ డాక్టర్స్ చెప్తుంటారు. వాళ్ళు గైనకాలజీ స్పెషలైజేషన్ చేసేటప్పుడు క్లాస్ ఆపి తీసుకెళ్ళి చూపిచ్చారంట. ఎవరికో పీసీఓడి వచ్చింది అని చెప్పి. అంటే జనరల్ హాస్పిటల్‌లోని దేర్ వర్ నో కేసెస్ ఆఫ్ పీసీఓడి. ఈవెన్ టు డిస్‌ప్లే టు స్టూడెంట్స్. అదే. రైట్. అంత రేర్ అది. ఇలాగుంటాయి సింప్టమ్స్ ఇదవుతుందని. ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీ థర్డ్ పర్సన్ హస్ పీసీఓడి ఇష్యూస్. అలాగే హార్మోనల్ ఇంబాలెన్స్, హార్ట్ బ్లాక్స్ అండి. రీసెంట్ హార్ట్ డేస్‌లో రైట్ పెరుగుతున్నాయి. హార్ట్ అటాక్స్ వచ్చేవి. బట్ హార్ట్ బ్లాక్స్ లేవు ఇంతకుముందు. బ్రెయిన్ స్ట్రోక్స్ అది చాలా రేరిటీ. మళ్ళీ క్యాన్సర్స్ ఈ అండ్ మన విశుద్ధి స్వాదిష్టాన ఈ పిల్లలు పుట్టకపోవడం. అంటే అంత బాగానే ఉంటుంది. కొంచెం స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది. కానీ పిల్లలు ఉండట్లేదు. ఇవన్నీ ఏంటంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్స్ అన్నమాట. సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ రీనల్ ఫెయిల్యూర్స్. అంటే వీటికి ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్ కాదు. అంటే మనమంతా ఏమనుకుంటున్నాం అంటే పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల అనుకుంటున్నాం కానీ, మన పూర్వీకులతో కంపేర్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది బాగుంది. కాబట్టి వీఆర్ మోర్ రిలాక్స్డ్. బట్ స్టిల్ మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా మనకే ఎక్కువ ఉన్నాయి. మనకే ఎక్కువ డిసీజెస్ కూడా వస్తుంది. ఎక్కువ ఉన్నాయి. సో, స్ట్రెస్ అనేది ఫ్యాక్టర్ తీసేయాలి. అలాగే పొల్యూషను. అదే పొల్యూషన్‌లో రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఎవరికీ ఏం అవ్వట్లేదు. అందరికీ రాదు. ఇప్పుడు కరోనానే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే నార్మల్ పీపుల్ ఎఫెక్ట్ అయినంతగా రోడ్ సైడ్ వాళ్ళు బెగ్గర్స్ కానీ ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదు. అవ్వలేదు. అవును. ఈవెన్ మున్సిపల్ దీంట్లో పనిచేసేవాళ్ళు, కరోనా జిహెచ్ఎంసీ వాళ్ళని వాళ్ళు. రోజు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా అంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే దేర్ రెసిస్టెన్స్ వాజ్ హైయర్. సో, దాన్ని పెంపొందించుకోవాలి. అంటే మేము చెప్పాం కదండి, హీలింగ్ లైఫ్ నాట్ జస్ట్ ద బాడీ. సో, మన లోపల ఉన్న రెసిస్టెన్స్‌ని పెంచుకొని, మన లోపల ఉన్న సహన శక్తిని పెంచుకొని, న్యాచురల్‌గా ఏవైతే హీల్ చేయగలుగుతామో వాటన్నిటికీ తయారు చేసాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.